అరే ఈ వారంలో చూడరా అసలు ఆగట్లేగా. మామా నిన్న ఒకటి అడగచ్చా? అడుగు డార్లింగ్. నువ్వు ఇంత హ్యాపీ ఉండడం ఎప్పుడు చూడలేదు, ఏంటి సడన్ చేంజ్ ఓవర్? మీ లైఫ్లో మీరు కూడా కలవని ఒక వ్యక్తిని నా లైఫ్లో నేను కలిశాను. చందు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం కదా? ఎప్పటికీ ఇలానే ఉంటాం. చందు, మన గురించి మైండ్లో తెలిసిపోయింది చందు. నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేసేస్తున్నారు. మేబీ నీతో మాట్లాడే మీదే చివరిసారి కావచ్చు. ఇందు ఏమంటున్నావు? ఇందు 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 నువ్వు నవ్వుతే ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు నా ప్రాణం, కావాలంటే అడిగి చూడు, నీకు ఇవ్వకుండా ఉంటానా? నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోను. బతుకైనా చావైనా అది నీతోనే. అబ్బా. హలో హలో రా, ఎక్కడున్నావు? నేను పనిలో ఉన్న తర్వాత చేస్తా. అబ్బా దీనమ్మ. హలో, ఒకసారి ఇంటికి రాగలుగుతావా నువ్వు? అరే చెప్పినా కదరా తర్వాత కలుస్తున్నాని. ప్రాణంగా చూసుకునే అమ్మ పోయింది, ప్రేమించిన అమ్మాయి దూరమైంది, ఫ్రెండ్స్ కూడా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయారు. తురినమ్మ జీవితం.
ఈ లోకంలో నాకేం మిగలేదమ్మా, నువ్వు ఇచ్చిన ఈ లైఫ్ తప్ప. భయం వేస్తుందమ్మా, ఎక్కడ నువ్వు ఇచ్చిన ఈ లైఫ్ నేను మధ్యలోనే వదిలేస్తానేమో అని. ఒక్కనే అయిపోయానమ్మా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరమ్మా. నాకు నువ్వు కావాలమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా. ఎవరు నువ్వు? ఆత్మని. ఆత్మనా? నేనేమన్నా తాగినానా, లేకుంటే వీడియో 90 ఇయర్స్ వచ్చిందా? మళ్ళీ కూడా ఏం రావట్లేదు. ఏ ఊకో, నువ్వు ఆత్మేంది? ఏ సినిమాల్లో అయితేనే నమ్ముతారా, నిజంగా వస్తే నమ్మరా? 2020 కదా, ఇలాంటి వింతలు జరగడంలో తప్పలేదులే. సరే నమ్మినా. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వేగా ఒక్కనైపోయినాను, అందుకే వచ్చా. నేను నీకెలా తెలుసు? నీ గురించి అందరికంటే బాగా నాకు మాత్రమే తెలుసు. ఎలా? ఎందుకంటే నేను నీ ఆత్మని. నా ఆత్మవా? నేను బ్రతికే ఉన్నా కదా, నువ్వెలా వచ్చావు? ఈరోజు నాకు పీక్ ఆఫ్లే, అలా ఎంజాయ్ చేద్దామని సరదాగా బయటికి వచ్చా. నా సోల్ అంటే నాలా ఉండాలి కదా, నువ్వు అలా లేవే. నీ సోల్ నీలా ఉంటుందని నీకు కూడా తెలుసు, ఎప్పుడైనా చూసావా? లేదులే. ఎంతసేపు అలా నుంచుంటావు కానీ అలా కూర్చో, భయపడకు, నేను నిన్నేం చేయనులే. అసలు నీ ప్రాబ్లం ఏంటి డార్లింగ్, ఎందుకంత బాధపడుతున్నావు? నా ఆత్మనే అన్నావు కదా, నీకు తెలీదా? ఒంటరిగా ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బాబాయ్, ఇక్కడ ఏళ్ళ తరబడి నేను ఒంటరిగానే ఉన్నా, ఫ్యామిలీతో ఏం లేను, అర్థమైందా? ఇప్పుడు అలా బాధపడుతుంటే బోర్ కొట్టట్లే. అలవాటు అయిపోయింది, అంతకంటే ఇంకేం చేయగలం? ఏముంది, ఏం చేయనవసరం లేదు, జస్ట్ హ్యాపీ ఉండు, చిల్ అవు. అనుకుంది ఏం జరిగిందని హ్యాపీగా ఉండడానికి. వస్తువులకున్నట్టు హ్యాపీనెస్ కూడా వారంటీ గ్యారంటీ ఉంటే చాలా బాగుండేది. అనుకున్నవన్నీ జరగడానికి ఇదేం సినిమా కాదు, జీవితం. అనుకున్నవి జరగవు, అనుకున్నవే జరుగుతాయి. ఏంటి అర్థం కాలేదా? అర్థం కాకపోతే అడుగు, అలా అడుగు తినే వాళ్ళ ఫేస్ పెట్టకు. ఎప్పుడైనా జేఎన్టీ క్వశ్చన్ పేపర్ చూసావా? అందులో క్వశ్చన్స్ అన్ని నువ్వు అనుకున్నట్టే వస్తాయా? రావు. అయినా అటెంప్ట్ అయితే చేయడానికి ట్రై చేస్తావు కదా. లైఫ్ కూడా అంతే, మనం ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయరా, వాటిని ధైర్యంగా ఫేస్ చేయాలి. కానీ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఎంత ధైర్యంగా ఉన్నా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వవు కదా. ఏంటి అన్నాక బ్యాక్లాగ్స్, లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ చాలా కామన్. అక్కడ తోపులో రాసిన సబ్జెక్ట్ కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతామని ఎవరికి నమ్మకం ఉండదు. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుందని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. దేనికైనా ఓపిక, నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఎంత ధైర్యంగా ఉన్నా పోయిన ప్రేమ, అమ్మ తిరిగి రారు కదా. దేవుడా, ఏందయ్యా నీ నెగ్లిజెన్సీ, బక్స్ లేకుండా ఒక్క లైఫ్ స్క్రిప్ట్ కూడా రాయలేవా? ఆయనని ఏం లాభంలే, చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నని తీసుకెళ్ళిపోయాడు, తర్వాత మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు నా ప్రేమను దూరం చేశాడు.
అయినా దేవుడు చాలా బ్యాడ్ బాయ్. అవును, ఇందాక నుంచి ప్రేమ ప్రేమ అని అంత బాధపడుతున్నావు ఎందుకు? లవ్ అనేది ట్రూ లవ్ కాదు కదా. ఏంటి జోక్ చేస్తున్నావా? ఇక్కడ జోక్ చేసే మూడ్లో నేను లేను. నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. నీది ట్రూ లవ్ కాదు. నాది ట్రూ లవ్ కదా, నీకేం తెలుసా నా లవ్ గురించి? ఎలా తెలుసురా నీకు నాది ట్రూ లవ్ కాదని? అసలు ఏం తెలుసు నీకు? ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎలా ఒంటరైంది వయస్సు. అసలు ఏం తెలుసురా నీకు? నాది ట్రూ లవ్ కాదంటున్నావు, అసలు ఏం తెలుసు నీకు? నేను ఇక్కడ బాధపడుతుంటే నవ్వుతా వింటే సైకో నా కొడక. ఎలా తెలుసురా నీకు నాది ట్రూ లవ్ కాదని ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు లోపల నుంచి ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ ఫీల్ అయ్యేది నేను కాబట్టి, అందులో ఎంత జెన్యూనిటీ ఉందో నాకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి. అయినా ప్రేమ ఏం మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాదు చూడగానే అట్రాక్ట్ అయిపోవడానికి. అదొక మ్యాజిక్, న్యాచురల్గా క్రియేట్ అవ్వాలి. నీది ట్రూ లవ్ అయితే నీకు ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నీ పిల్లవ్ అయింది అంతే, నీ లవ్ పోలేదు. లవ్ స్టోరీ మాత్రమే ఎండ్ అయింది, లవ్ కాదు. ఆ రెండు ఒకటే కదా, డిఫరెన్స్ ఏంటి? నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అవ్వచ్చు, నీ లైఫ్లో వాళ్ళ చాప్టర్కి ఎండ్ కార్డ్ కూడా పడవచ్చు, కానీ వాళ్ళ పైన నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఎండ్ అవ్వదు. నువ్వు ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే తను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటావు. సరే అలానే కోరుకుంటా, కానీ రేపు పొద్దున ఆమెకి వేరే వాళ్ళతో పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఇది లైఫ్ బాబాయ్, లైఫ్లో ఎవరు దేనికి వారంటీ గ్యారంటీలు ఇవ్వరు. జస్ట్ మంచి జరుగుతుంది అని నమ్మాలంటే. తనతో రిలేషన్షిప్ అనగానే పాజిటివ్గా ఉన్నావు, మరి ఈ పెళ్ళయ్యాక తను హ్యాపీగా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? పాజిటివ్గా ఉండొచ్చు కదా ఈ విషయంలో కూడా. సినిమాలో జరిగినట్టు నా లైఫ్ లో కూడా ఇంత ట్రాజెడీ జరుగుతుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉండేవాడిని, ఇప్పుడు నా లైఫ్ లోనే ఇలా. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు కదా, సరే నీకు అర్థమయ్యే భాషలో కూడా చెప్తా. మన డైరెక్టర్ పూర్వే తెలుసు కదా, అది పూరి జగన్నాథ్. ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మాయిని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఒకటి కాదు. అదేలా? ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు, అదే ఐ లవ్ యూ దూల తీరిపోద్ది. ఇంకో పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, లవ్ పీపుల్ బట్ డోంట్ ఫాల్ ఫర్ పీపుల్. అంతేగా, ఒకప్పుడు ఇవన్నీ నేను వేరే వాళ్ళకి చెప్పేవాడిని, ఏముంది ఇప్పుడు కూడా చెప్పు. ఇప్పుడు నేనే కన్విన్స్ అవ్వలేకపోతున్నా, చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతావా? అంటే ఇండైరెక్ట్గా నన్ను చంపేయడానికి ప్లానా? ఊరికే జోక్ చేస్తా, దానికే భయపడతావేంట్రా పిచ్చోడా. కొంచెంసేపు ఇలా మాట పక్కన పెడదాం. అసలు నీకు ఎందుకు చనిపోవాలనిపిస్తుంది? అమ్మ లేదు, ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఒక్కడనే అయిపోయా, అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా. చాలా పెద్ద డిసిషన్ రా ఇది. మరి ఎందుకు ఆగిపోయావు? ధైర్యం సరిపోలేదా? కాదు, అలా చేయడం తప్పనిపించింది, కానీ ఎక్కడో 1% హోప్ కనిపించింది. భయపెట్టే చీకట్లో కూడా నీకు 1% హోప్ కనిపించిందంటే ఆనందాన్ని ఇచ్చే వెలుగులోకి వస్తే ఇంకెంత సాధించగలవు, ఎంత ధైర్యంగా ఉండగలవు ఒకసారి ఆలోచించు. ఒకసారి ఫోటో వైపు చూడరా, ఆ ఫేస్ చూసాక కూడా నీకు ఎలా చచ్చిపోవాలనిపిస్తుంది? అమ్మా నీ పైన పెట్టుకున్న ఆశలు నెరవేర్చు, అంతకంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇంకేం ఉండదు. తనకిచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇంకేం ఉండదు. నేను హ్యాపీగా చూడాలన్నదే అమ్మ కోరిక, అది నువ్వు అచీవ్ చేయి. అర్థమైందా? చచ్చిపోతా అంటున్నావు, చచ్చిపోవడం అది ఈజీ అనుకున్నావా? ఎంత ధైర్యం కావాలి తెలుసా? చావు మన కోసం వచ్చినప్పుడే దాంతో వెళ్ళాలి రే, అంతేగాని చూసొస్తా పలకరించి వస్తా అని వెళ్తే మాత్రం అది మనల్ని మింగేస్తుంది.
100 పెట్టి కొన్న బల్బు ఇలా వెలిగి అలా ఫట్ అన్నట్టు ఇలా స్మైల్ ఇచ్చి అలా డలైపోయావండి బాబాయ్. మూడ్ స్వింగ్స్ ఒక్కడున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. అవి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవడం, అమ్మాయిని అర్థం చేసుకోవడం ఒకటే. మనతో అయ్యే పనులు అనిపిస్తుంది, కానీ మనతో కాదు. అదేంటి, వాళ్ళని అర్థం చేసుకోలేమా? కాదు, వాళ్ళే మనకు అర్థం కారు. మరి ఏం చేయాలి? ఏముంది, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మగవాళ్ళతో పాటు మనం కూడా అదే ఫ్లోలో కొట్టుకోవడమే. నేను అడిగింది నేను ఒక్కడున్నప్పుడు ఏం చేయాలి అని. ఖాళీగా ఉన్నప్పుడు నాతో మాట్లాడు. నువ్వు డైలీ వస్తావా? బయటకు రావడం ఎందుకు? నేను ఉండేది నీ లోపలే కదా. నువ్వు నీతో ఏం మాట్లాడుకున్నా అది నాతో మాట్లాడినట్టే. ఒక్కటి గుర్తుపెట్టుకొచ్చింది, ఇక్కడ ఎవడు పర్మనెంట్ కాదు. ఎవరు నీతో లైఫ్ లాంగ్ ఉండాడు. ఈ లైఫ్కి హీరో అయినా విలన్ అయినా అది నువ్వే అయి ఉండాలి. ఉంటానాయా నేను ఎప్పుడు బాధపడకు. నీ బాధలు నేను విన్నాను, నీకు నేను ఉన్నాను. ఇందాక నుంచి ఇంత చెప్పాను కదా, నీకేం అర్థమైంది? ప్రేమ పెళ్ళి అని సాహసాలు చేయకుండా చదువుకోవాలి ఫస్ట్. పెళ్ళి గురించి మనకెందుకు, పెద్దోళ్ళు చూసుకుంటారుగా. అరే ఆగరా ఆగరా ఆగరా. చెప్పు. అవును, నీకు పెద్దోళ్ళు అంటే ఎవరు లేరు కదా, ఎలా? ఈ లోకంలో ఉన్నా లేకపోయినా నాకు పెద్దదికి ఎప్పుడు మా అమ్మని. టైం వచ్చినప్పుడు తనే నాకు ఆ కొత్త ప్రేమను పరిచయం చేస్తుంది, ఆ అమ్మాయిని చూపిస్తుంది. అప్పటి వరకు సోలో బతికే సో బెటర్. నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? అందుకే నువ్వేనా సోల్మేట్వి. నేను ఒంటరిని అయిపోయానని నా సోల్నే నాకు బెస్ట్ ఫ్రెండ్గా పంపించావా అమ్మా? లవ్ యూ మా. బాబాయ్, నేను వచ్చిన పని అయిపోయింది. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రావడం ఎందుకు, నేను ఉండేది నీ లోపలే కదా. సరే. స్విచ్ ఆఫ్. చీ దీనమ్మ. వెళ్ళిన పని ఏమైందిరా? ఏదైనా పని మీద వెళ్తే అది ముగించుకుని రావడం మన స్టైల్ అమ్మా. తెలుసు, ఇది నువ్వు మాత్రమే చేయగలవని. ఇక్కడ లవ్ బర్డ్స్ చాలా ఎక్కువ ఉన్నారు, కొంచెం అక్కడికి మాట్లాడుకుందామా? సరే. ఈ వెదర్ ఏంద్రా బాబు ఇంత కూల్గా ఉంది. దీనమ్మా, అందుకే ఇన్ని లవ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. నువ్వు చెప్పినట్టు చేశాను సరే, కానీ ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా? షూర్. మీ ఫ్రెండ్ని మోసం చేయడం నీకు తప్పు అనిపించట్లేదా? తప్ప? మన అనుకునే వారి కోసం ఏం చేస్తే తక్కువ అనిపిస్తుంది, కానీ తప్పు అనిపించదు. అయినా వాడిని హ్యాపీగా ఉంచడం కోసం ఇదంతా చేశాను, ఇందులో స్వార్థమే లేదు. సో నేను తప్పేలా చేసినట్టు? నువ్వు చెప్పేది చాలా కాంప్రమైజింగ్గానే ఉంది, కానీ నాకు తన ఆత్మలాగా పంపించు. ఎందుకలా? మనిషిలాగా పంపించుండొచ్చు కదా. అసలు నువ్వే వెళ్తే అయిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించావు? అది కూడా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తన లైఫ్లోకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసావు? అయినా నువ్వు నేను ఈ మనుషులు దుమ్ము దులితో సమానం. పెద్ద గాలొస్తే ఎగిరిపోతాం, అదే వాడి ఆత్మ ఆకాశం. ఆకాశం ఎప్పుడు అక్కడనే ఉంటుంది, వాడి ఆత్మ కూడా వాడిలోనే ఉంటుంది. వాడు వాడి మీద తప్ప ఇంకెవరిపైన డిపెండ్ కావద్దు. అందుకనే నేను వాడి ఆత్మలా పంపించాను. అసలు ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ వర్క్ అవుతుందని ఎలా అనుకున్నావు? వాడి అమ్మ చనిపోయాక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో అదే టైంకి వాడి పిల్ల కూడా వదిలేసింది. ఇవన్నీ వాడు తట్టుకోలేకపోయాడు. వాడిని చూస్తే చాలా భయం వేసింది మాకు, ఎక్కడ ఏం చూసుకుంటాడని. వాడిని సైకియాట్రిస్ట్కి చూపించాం, ఇంప్రూవ్మెంట్ లేదు. నేను కూడా చెప్పి చూస్తాను, యూజ్ లేదు. ఇంకా వాడెవడు మాట విన్నాడని అప్పుడే అర్థమైంది. బికాస్ ఈ లాస్ట్ హిమ్సెల్ఫ్.
నేను మళ్ళీ వాడేంటో వాడికి చూపిద్దాం అనుకున్నా. మా మాట వాడు ఎలాగో వినడం లేదు. అట్లీస్ట్ వాడి మాట వాడు వింటాడేమోనని, అందుకని ఆత్మడ్రామా. అయినా నేను ఆత్మని అంటే వాడు నమ్ముతాడని ఎలా అనిపించింది నీకు? అందులో లాజిక్ కూడా లేదు. అయినా వాడేంటి ఎవడు నమ్మడు. కానీ వాడు బాధలో ఉన్నాడు. ఈ టైంలో వాడికి కావాల్సింది మనిషి సపోర్ట్ కాదు, మోరల్ సపోర్ట్. అది ఎవరిస్తే ఏంటి? అండ్ మనోడికి ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నా ఫ్యాంటసీస్ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఇంకా అలా నమ్మేస్తాడు అనుకున్నా. ఇంకా లాజిక్స్ అంటావా? లాజిక్స్ గురించి ఆలోచించేంత బ్రెయిన్ మనోళ్ళకు ఉంటే ఈ దొంగ బాబాలు ఎందుకు తయారుతాయి చెప్పు? నిజమే. ప్లాన్ మొత్తం అనుకున్నట్టు అయింది కాబట్టి సరిపోయింది. అవును, ఒకవేళ ఈ లోపల మీ వాడికి నా గురించి తెలిసిపోతే అప్పుడు ఎలా? ప్లాన్ సక్సెస్ అయిపోయింది, కానీ ఇప్పటికి మాత్రమే. నిజాన్ని ఎవరు ఎప్పటికి దాచలేరు. అది ఎప్పటికైనా బయటపడాల్సిందే. వాడికి నిజం తెలిసేలోపు మనమే వెళ్ళి జరిగింది చెప్పేద్దాం. అలా చెప్తే మనం ఇప్పటివరకు చేసిన యూజ్ లేకుండా పోతుంది కదా. ఒక్క ఇంచు కూడా పోదు. నా ప్లాన్ వాడికి పరిచయం చేయడం. ఒక్కసారి వాడికి వాడు పరిచయం అయితే మనం ఇదంతా చేసింది వాడి కోసమేనని అర్థం చేసుకుంటాడు. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ లేదే, ఇక్కడ కూడా లేదు. ఆ. నైన్ మిస్డ్ కాల్సా? వీడేంటి ఇన్సల్ట్ చేశాడు? అరే వాడే కాల్. హలో రా. అరే ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసావు? నువ్వు ఇందాక కాల్ చేసినప్పుడు నేను సరిగా మాట్లాడలే కదరా, అందుకే మళ్ళీ చేసా. ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు ఇందాక ఇంటికి రమ్మన్నావు కదరా, ఇప్పుడు రావాలా? దా బాటిల్ పట్టుకుని వచ్చే దా. ఇది నువ్వేనా? ఇది నిజమేనారా? ఏంట్రా ఈ సడన్ చేంజ్ మామా? అలా ఏం లేదురా. ఇన్ని రోజులు నన్ను నేను మిస్ అవుతున్నాను బాధ ఉండేది. ఈ రోజుతో అది కూడా పోయింది. ఎట్లా రో? నన్ను నేను తిరిగి వెతుక్కోవటం స్టార్ట్ చేసినారా. నాకు నేను కొత్తగా కనిపిస్తున్నా, మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. ఎన్ని దినాలైంది మామ నీ వాయిస్లో ఏ హ్యాపీనెస్ ఫీలింగ్. నువ్వు అస్సలు తగ్గకు మావా, ఎంత ఖర్చైనా పర్లేదు. నీ బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ నేను చేంజ్ చేపిస్తా. ఎప్పుడు వస్తావు? నువ్వు ఫోన్ అయితే పెట్టేసే మావా, అరగంటలో నీ ముందుంటా. బాటిల్ ముఖ్యం బిగులు. వస్తున్నా వచ్చేస్తున్నా. తొందరగా వచ్చి. సరే. సిట్యువేషన్ ఏంటి? సిట్టింగ్ అంట రమ్మన్నాడు. చాలా రోజులైంది, ఈరోజు తగ్గేది లేదు. ఓహో, అయితే మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. అవునురా, ఇందాక మీవాడు నన్ను వాడి సోల్మేట్ అన్నాడు, కానీ వాడిని అంతగానో అర్థం చేసుకుని వాడి కోసం ఇంత చేసావు చూడు. నువ్వురా వాడి నిజమైన సోల్మేట్వి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రా. మరి మీ వాడికి నిజం ఎప్పుడు చెప్దాం రా? నువ్వు అంటించిన నిప్పు ధగ మండుతుంది. అది వాడిలోని డిప్రెషన్ ని తగలబెట్టడానికి టైం పడుతుంది. ఆ టైం కోసం వెయిట్ చేద్దాం. అంటే అప్పటి వరకు ఆడు కనిపించిన ప్రతిసారి నేను సోల్లో యాక్ట్ చేయాల్సిందేనా? అరే ఏంట్రా ఈరోజు ఇంత స్మార్ట్ గా కనిపిస్తున్నా? ఇలా ఎన్ని రోజులు రా? ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ పడే వరకు. అంటే దిస్ డజంట్ లాస్ట్ ఫర్ లాంగర్. ఇది స్టార్ట్ చేసింది నేనే, ఎండ్ చేసేది కూడా నేనే. బట్ దిస్ ఈస్ నాట్ ద ఎండ్. తాగడానికి పిలుపు వచ్చింది కదా, ఇంకా వీడెందుకు ఆగుతాడులే. రిస్క్ తీసుకుంది నేను, ఎంజాయ్ చేసేది వీడు. చల్లగా బతుకు బ్రో. అయినా మా అమ్మ నాకు నేర్పింది ఒకటే, ఒకరి లైఫ్ బాగుపరచడం కోసం మన జీవితాన్ని నాటకంగా మార్చుకున్నా తప్పులేదు. ఒక మనిషి దూరం అయ్యాక విలువ తెలిసి బాధపడే కంటే ఆ మనిషి ఉన్నప్పుడే విలువ తెలుసుకుని వారితో హ్యాపీగా ఉండడం మంచిది. అది మనకి ప్రాణం పోసిన అమ్మాయినా, ప్రాణంగా ప్రేమించే అమ్మాయి అయినా, మన కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ అయినా.